గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శోభ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ చిన్నా గారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా చెప్పుకోవచ్చు. యాక్టర్ చిన్నా గారు ఉన్నారు. ఈ 38 ఇయర్స్ తన ఇండస్ట్రీ జర్నీ గురించి అండ్ ఇప్పుడు నడుస్తున్న సీరియల్స్ జర్నీ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? 38 ఇయర్స్ అయిపోయింది సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి. 38 ఇయర్స్లో జర్నీ ఎప్పుడు ఒకలాగా వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయి. ఏం నేర్చుకున్నారు సార్ ఈ 38 ఇయర్స్లో మీ ఇండస్ట్రీ జర్నీలో? చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అంటే ఖాళీగా ఉన్న రోజులు చూశాను, బాగా బిజీగా ఉండి ఒక్కరోజు ఖాళీ దొరికితే చాలు, ఈరోజు రెస్ట్ తీసుకున్నాము అనుకున్న రోజులు చూశాను. ఖాళీగా ఉన్నప్పుడేమో అయ్యో మనం దూరం అయిపోతున్నాం ఇండస్ట్రీకి అనే ఒక భయం ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు ఒకరోజు రెస్ట్ దొరికితే బాగుండు, ఏంటి చంపేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడూ బిజీగా ఉండాలనే కోరుకుంటాను. ఐఎమ్ అంటే ఇన్ వన్ వే 100% మనీ కోసం అయితే వర్క్ చేయను. నాకు ఒక ప్యాషన్, సినిమా అనేది ఒక ప్యాషన్, యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్. ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం అయితే తప్పితే ఇది రాదు, ఈ ఫేమ్ రాదు. నన్ను చూసి మీరు చిన్నగారు కదా అని ఒక 100 మంది ఉంటే 90 మంది అన్న నన్ను మీరు చిన్నగారు కదా అని. మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు, నార్త్కి వెళ్ళినా, నేను నార్త్లో కూడా హిందీ సినిమాలు అవి చేశాను కాబట్టి ఢిల్లీ కూడా అడిగారు నన్ను. ఢిల్లీకి వెళ్ళినా కానీ అప్పుడు హిందీ మీ కామ్ కరానా అవునని అన్నాను. ఎయిర్పోర్ట్లో కపిల్ దేవ్ లాంటి దిగ్గజం నన్ను చూసి సీనియర్ హిందీ శివ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశాడు. ఇవన్నీ ఒక పూర్వజన్మ సుకృతం. ఇది సంపాదించుకోవడం అనేది ఈజీ కాదు. ఆ సంపాదించుకున్న దాన్ని ఎంతో కష్టపడి, ఎందుకంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో లేవు. ఈ రోజులు చాలా ఈజీ అయిపోయింది ఎంట్రీ. ఆ రోజుల్లో ఇలా లేదు. ఇంత వేషం దొరికితే చాలా దానికి ఒక 6 నెలలు మనం ఇంకా ట్రై చేయొచ్చు అనే అంత ఊతం వచ్చేది. అలా కష్టపడి సంపాదించుకున్న కెరీరు దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజుకి చాలా ఒబీడియంట్గా, చాలా డిసిప్లైన్డ్గా నా పని నేను చేసుకుంటూ, ఎవరు అతను కొత్త డైరెక్టర్ అయినా ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు అయినా కానీ నాతో చాలా హ్యాపీగా ఉంటారు. నేను వాళ్ళకి బర్డన్ గాను, వాళ్ళు నాకు బర్డన్ కారు. ఇప్పుడున్న ఇండస్ట్రీలో డైరెక్టర్స్తో పరిచయాలు ఉన్నాయా సార్? వీళ్ళందరూ నేను ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నవాళ్ళే, వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. అయినా కూడా ఐ విల్ గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ సీట్. మనిషికి కాదు, బయట వెళ్ళిపోయాక ఇద్దరం ఒరే అనుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఉన్నంత వరకు ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు దట్ సీట్ డైరెక్టర్. ఆయన ఏది చెప్తే చేస్తాను. నాకు ఏదన్నా ఉంటే సార్ ఇలా చేయమంటారా అని అడుగుతాను. అలా వద్దు సార్ నాకు ఇలాగే కావాలంటే ఆయన చెప్పినట్టే చేస్తాను. నేను ఒక అడుగుతా, అది కూడా యాజ్ ఎ డైరెక్టర్గా కాదు, ఆర్టిస్ట్గా సార్ నేను ఇలా చేయొచ్చా అని అడుగుతా. అంతేగాని మీరు షార్ట్ ఇలా పెట్టండి లేదంటే ఇలా పెట్టండి ఇలాంటి ఇంటర్ఫియర్ కాను. నాకు అది బ్యాడ్గా తీస్తున్నా నాకు అనవసరం. మన పని మంది. నేను యాక్టింగ్ విషయంలో సార్ నేను ఇలా చేస్తాను చేయమంటారని, బాగుంది సార్ చేయండి అని అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే బాగుందండి అని నేను దాన్ని అందిపుచ్చుకుంటాను అనమాట. సార్ ఇప్పుడు సీరియల్స్ డిఫరెంట్, సినిమా ఇండస్ట్రీ అనేది డిఫరెంట్. మనం సీరియల్ ఇండస్ట్రీలోకి వస్తే అక్కడ సినిమాల్లో ఉన్నంత ప్రొడక్షన్ కానీ అంత ఇది కానీ సీరియల్స్లో మనకు దొరకదు. అడ్జస్టబుల్గా చేస్తున్నారా లేకపోతే బాగుందా? నేనైతే లేదు, ఎందుకంటే దే విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మీ. ఒక సీనియర్ యాక్టర్గా నాకు వాళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్టు. ముందు నేను 9 to 9 వర్క్ చేస్తానండి. నాకు 8:30కి కార్ పంపిస్తారు. ఒకవేళ నా కార్లో వస్తే నేను 9కి నేను లొకేషన్కి వస్తాను. ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్. నేను నా బ్రేక్ఫాస్ట్ నేనే తెచ్చుకొని, నా లంచ్ నేనే తెచ్చుకొని వాళ్ళకి రెడీగా ఉండి అవైలబిలిటీగా ఉంటాను. 8:45 9 అయిందంటే సార్ టైం అయిపోయింది. ఏదైనా ఒకరోజు సార్ 1 గంట ఈరోజు అంటే సరే అంతే. అంతేగాని మనం ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీవీకి సినిమాకి పెద్ద తేడా ఏం లేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏది తేడా ఉందంటే ఫిలింకి డిజిటల్కి తేడా ఉంది. ఫిలింలో ఉన్నప్పుడు ఏం కావాలో అదే తీసేవాళ్ళు. డిజిటల్ అయ్యాక ఇంత చాట తీసుకుంటున్నారు.
ఫిలింలో ఏంటంటే వెనక ప్రొడ్యూసర్ కూర్చోండేవాడు, ఎందుకంటే క్యాన్ తెచ్చి ఇవ్వాలి. క్యాన్ కాస్ట్ ఒక డైలాగ్ తప్పుపోతే అరిచేసేవాడు ప్రొడ్యూసర్. 4 సార్లు రిహార్సల్ చూసి 4 సార్లు రిహార్సల్ చూడాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అందుకని చాలా క్యాచీగా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. 4-5 సార్లు రిహార్సల్ చూస్తానంటే ఒక అరగంట పోద్ది. 4-5 టేకులు తీసుకుంటానంటే ఒక 100 ఫీట్ లెంగ్త్ పోద్ది. ఇవన్నీ చేసుకున్న రోజులు అవి. ఇప్పుడేంటి, డబ్బింగ్ కూడా ఇంత చిన్న పదం ఒక్క మిస్ అయినా కూడా లేదు సార్ 1 more అనేవాళ్ళు. ఇప్పుడేంటి జరిపేస్తున్నాడు సిస్టంలో. అప్పుడు అమ్మ అంటే అమ్మ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మేము జరుపుకుంటున్నాం సార్ సరిపోద్దులేండి అని అంటున్నారు. అంటే ఆ రోజులకి ఈ రోజులకి తేడా వచ్చింది అది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇలా చేయడం, ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్లు గిమ్టింగ్లు ఇలాంటివన్నీ లేవు మాకు. మేము అక్కడి నుంచే, నాకు లక్కీ కూడా ఏంటంటే ఫస్ట్ సినిమాలోనే మా చేత రామ్ గోపాల్ గారు డబ్బింగ్ చేయించాడు. దట్ ఈస్ చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మా డబ్బింగ్ మనమే చెప్పుకోవడం అనేది ఇదైంది. ఇప్పటికీ కూడా ఈ సీరియల్ కానీ అందరూ అని ఉంటారు, వదిలేయచ్చు కదా డబ్బింగ్. ఈవెన్ దో ఛానల్ ఈపీస్ ప్రొడ్యూసర్స్ కూడా సరే ఈరోజు సీన్ వదిలేసేయండి, ఎవరో ఒక చేత చెప్పించేద్దాం. అది నైట్ 12 అయినా 1 గంట అయినా 2 అయినా నేను వెళ్ళి డబ్బింగ్ చెప్తే రేపు ఎపిసోడ్ వెళ్ళాలి సార్, వెళ్తాను, షూటింగ్ అయిపోయాక వెళ్తాను. వెళ్ళి నేనే చెప్పి ఇప్పటివరకు ఎవరి చేత చెప్పించలే. ఎవరికైనా చెప్పాలన్నా కూడా భయం, సార్ తిడతారు చెప్పమని చెప్పంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు. కానీ సదుపాయాల పరంగా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? ఏం లేవు, నాకైతే లేవు. మీకు లేవు? ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇస్తారు. వాళ్ళని నేనేం కోరుకోను, గొంతెమ్మ కోరికలు కోరను. నాకేంటి, నా వాటర్ కూడా నేనే తెచ్చుకుంటా. నాతో ఏముంది వాళ్ళకి, నేను వాళ్ళకి ఇందాక చెప్పింది అదే, నేను వాళ్ళకి బర్డన్ కాదు, నాకు వాళ్ళ బర్డన్ కాదు. ఉదయాన్నే కారు వస్తుంది, లేదంటే నా కారులో వస్తా, నా వాటర్ నాకు ఉంటుంది. ఈవెన్ దో నా కాఫీ ప్యాకెట్స్ కూడా సాచెట్స్ నా దగ్గర ఉంటాయి. నేను కొంచెం మిల్క్ వేసుకుని కాఫీ కలుపుకొని నేను తాగుతా. ఓకే, అంత మీదే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.